తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జి యోగి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? గతంలో మీరు వార్డ్ మెంబర్‌గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారట. నేను 2018 నుంచి కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాం. మా విలేజ్‌లో మనం కొత్త పోరగాళ్ళు అందరూ ఉంటారు స్టాండర్డ్‌గా. అప్పటి నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ద్వారా పనిచేస్తున్నాను. మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు సారు. మన విలేజ్‌కి వస్తాడు. మన ఊరికి అసలు యాక్చువల్‌గా ఎర్రగడ్డగూడెం వరకే రోడ్డు. మా ఊరికి సపరేట్ కూడా రోడ్డు వేయించిండు సారు. ఇక్కడ ఏరియాకు పల్లెటూరుకు చాలా వరకు రోడ్లు లేవు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. గత వార్డ్ మెంబర్ హయాంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది మీ గ్రామంలో? గ్రామంలో జరిగిందంటే జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు గత సర్పంచ్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామానికి? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంటే మీ గ్రామానికి ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఏమైనా వచ్చినాయి? అప్పుడేం రాలేదు సార్. దళిత బంధు, బీసీ బంధు అవి ఏం రాలేదు సార్. ఇక మా విలేజ్లో ఒకరికి వచ్చేది ఉండే కానీ అది అక్కడ మన గ్రామ పంచాయతీ దగ్గర సర్పంచ్ వాళ్ళంతా కలిసి అక్కడే వాళ్ళకు అనుకూలంగా చేసి వాళ్ళే తీసుకున్నారు అని అన్నారు. మిషన్ పేరు ద్వారా వాటర్ వస్తుందా? ఇంటికి వాటర్ వచ్చినాయి. గతంలో యాదవుల గొర్రెల పెంపకం జరిగిందా మీ గ్రామంలో? జరిగినాయి వచ్చినాయి. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది డబ్బులు కట్టుకోర్రు. అంటే 2 విడత వస్తుందని ఆ సబ్సిడీ అయ్యేటపోయినాయి. ఇక రాలే. ఒక ఫస్ట్ సబ్సిడీ ఒకటి వచ్చింది. గతంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం మీ గ్రామానికి అంటే వ్యవసాయ రంగానికి కానీ రైతులకు ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి మంచిగానే జరిగింది సార్. వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక పొలాలు పంటలు మంచిగానే పోయినాయి సార్. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఎలా అమలు అవుతున్నాయి? మంచిగానే అవుతున్నాయి సార్. ఇప్పుడు రుణమాఫీ మా ఊరికి వచ్చేసి మంచిగానే అయినాయి. ఒక 20 లక్షల దాకా అయినాయి. సపోజ్ మాకే అయినాయి సార్, 3 లక్షలు అయినాయి రుణమాఫీ. మా ఇంట్లో 500 బోనస్ అందుతుందా? అందుతున్నట్టుంది సార్. 500 సన్నోట్లకు గవర్నమెంట్ ప్రకటించింది. మా విలేజ్లో సన్నోడ్లకు రానట్టు కానీ దొడ్లు పెడతారు. దొడ్లు ఎక్కువ. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఏమేమి గ్యారెంటీలు అమలైనాయి? రేషన్ కార్డు వచ్చినాయి, ఇండ్లు, ఇందిరామ ఇండ్లు ఇచ్చారు. ఎన్ని వచ్చినాయి ఇందిరామ ఇండ్లు? మా ఊళ్ళో ఒక 3-4 వచ్చినాయి. ఇంకా 5 వచ్చినాయి. 5 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు దాని ఉచిత బస్సు ప్రయాణం ఉందా మీకు ఇక్కడ సౌకర్యం? మా ఊళ్ళో లేదు. ఇప్పుడు బస్సు సౌకర్యం అంటే రోడ్లు లేవు అన్నట్టు. ఇప్పుడు మీ గ్రామ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చే రోడ్లు కొంచెం ఇరుకుగా ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి అంటున్నారు. రోడ్లు సమస్యలు ఉన్నాయి. మరి అవి మీరు మంత్రి గారి దృష్టికి తీసుకుపోలేదా? పోలే. ఇప్పుడు ఇటీవల ఇందిరామ ఇండ్లు రేషన్ కార్డులకు పేదలకు నిరుపేదలకు ఎట్లా అందుతున్నాయి? మంచిగానే ఇచ్చినాం సార్. సన్న బియ్యం కార్యక్రమం ఎట్లా వస్తున్నాయి సార్ సన్న బియ్యం. ఇప్పుడు గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంటి? గత బీఆర్ఎస్ పార్టీ కంచాల భూపాల్ రెడ్డి. అతను కంచాల భూపాల్ రెడ్డి ఏమన్నా స్వార్థం, వాళ్ళ నాయకులకే ఏదన్నా ఇచ్చుడు, వాళ్ళ కింద ఉన్న క్యాండిడేట్లకు ఇచ్చుడు, అది అందువల్ల. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా కూడా కొనసాగుతారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఎలా అభివృద్ధి జరుగుతుంది ఈ నియోజకవర్గం మీ గ్రామం? మాకైతే మంచిగానే జరుగుతుంది సార్. మీకు అందుబాటులో రుణమాఫీ అయింది, ఇందిరామ ఇండ్లు వచ్చినాయి, అన్నీ మీకు అందుబాటులో ఉంటుందా? ఉంటాడు సార్. మీకు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా అందుబాటులో. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు నియంత్రణ జరిగింది. ఇప్పుడు కూడా బెల్ట్ షాపులు అట్లనే కొనసాగుతున్నాయి అంటున్నారు. ఆ బెల్ట్ షాపులలో ఎంతోమంది తాగుడు బానిస అవుతున్నారు. ఆ బెల్ట్ షాపుల నియంత్రణ జరగాలంటే మీరు ఏం చెప్తారు ఒక సీనియర్ నాయకుడిగా, యువకుడిగా? మా ఊళ్ళో బెల్ట్ షాపులు అయినా సార్, మా ఊళ్ళో తప్ప ఏం లేవు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ వచ్చింది. ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు ఇబ్బందులకు గురైనాయి, ఆక్రమణలకు గురైనాయి అన్నారు. ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది. ఇప్పుడు ఎట్లా రైతు సమస్యలు, భూ సమస్యలు తీరుతున్నాయి అంట. ఇప్పుడు భూభారతి చట్టం వచ్చింది కదా, మన దరఖాస్తులు తీసుకోవాలి, పరిష్కారం అవుతున్నాయి. గత ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థ అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు అదే విఆర్ఓ అప్పుడు అసలే కాదు సార్. ఇప్పుడు విఆర్ వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది వ్యవస్థ ద్వారా? మంచిగానే జరుగుతున్నాయి సార్. ప్రస్తుతం అంతగా 19లో మా అత్త వాళ్ళు ఇక్కడ పక్కన విలేజ్, అప్పటి నుంచి పోరాడినా కానీ ఇంతవరకు కాలే. ఈసారి ఆ ల్యాండ్ అందరు కలిసి వేరే వాళ్ళకి పోయింది, పాలెలోకి పోయింది. పాలెలో పోయిన ల్యాండ్ మళ్ళీ ఈసారి ప్రస్తుతానికి వాళ్ళ తాత పేరు మీదకి వచ్చింది. ఇవాళ రేపు వాళ్ళకి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మంత్రి గారు మీకు అయ్యే అవకాశం అవుతుంది సార్ ఆల్రెడీ. ఇప్పుడు మీ సర్పంచుల కాలం మూసి సంవత్సరాల పద్దెలు కలిగింది. స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉంది మీ గ్రామంలో? కార్యదర్శి మంచిగానే వస్తుంది. ఇప్పుడు రోడ్లు, పారిశుద్ధ సమస్యలు, వీధి లైట్ల సమస్య ఉందంటున్నారు.
లేదు సార్ వీధి లైట్లు అన్నీ వస్తున్నాయి. వేపిస్తున్నారు. ఏసీ రాదు. ఇప్పుడు యువత కూడా బాగా తాగుడుకు, మద్యానికి, డ్రగ్స్కు మన విలేజ్లో పనే సార్. ఇక మనం ఇక్కడనే ఉంటాం. బానిస అవుతున్నారు. మీరు యువకుడిగా ఏం చెప్తారు యువతకు? డ్రగ్స్ అవన్నీ మానుకోవాలి. మనం పేరెంట్స్ చూసుకోవాలంతా. మళ్ళీ మీకు అవకాశం ఇస్తే, మీకు అంటే పార్టీ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? మీకు ఏమైనా ప్రణాళిక ఉందా మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి? ఉన్నాయి సార్, ఉన్నాయి. ఎట్లా ఏం పనులు చేస్తారు? అన్ని సౌకర్యాలు చేస్తాం సార్. రోడ్లు కానీ చిన్న గుళ్ళు కానీ అవి ఉన్నాయి సార్. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లే పారిస్తున్నాయి. పార్టీలు కూడా ప్రలోభాల గురి చేస్తారు. ప్రజలు మద్యం డబ్బు వైపు పోకుండా ఉండడానికి ప్రజలకు, ఓటర్లకు మీరు ఏం చెప్తారు? ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, సీనియర్ నాయకుడు ఏం చెప్పదలుచుకుంటారు? ప్రజలు బానిస అయ్యారు సార్. డబ్బు వాళ్ళ కాడ తీసుకుంటారు, మన కాడ తీసుకుంటారు. వాళ్ళు నాయకుడిని చూసి ఎన్నుకుంటారు సార్. ఎక్కడైనా ఇప్పుడు గ్రామాలలో అయినా కానీ అటు ఇటు కాదు, నువ్వు వాళ్ళు ఇస్తారు మేము ఇస్తున్నాం, తీసుకుంటాం, మేము వేసేది మాకు ఎరికని అంటారు సార్. ఇప్పుడు అవతల వ్యక్తి వాళ్ళు ఇచ్చినప్పుడు మాకు వేయమని, తీసుకోవని బలవంతం పెడతారు ఇచ్చేటవాళ్ళు కూడా, ఇతర నాయకులు అవతల వాళ్ళు కూడా. అందువల్ల ప్రజలు కూడా తీసుకుంటారు. వచ్చే సొమ్ము ఎందుకు పోవద్దని తీసుకుంటారు. వేసే వాళ్ళు ఊళ్ళో క్యాండిడేట్ని చూసి ఓట్లు వేస్తారు. మీ అంటే గజ్జి రవికి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే మరి మీ ప్రజలకు ఏం చెప్తారు? గజ్జి యోగికి మనకు మంత్రి కోమరెడ్డి గారు ఉంది కాబట్టి ఈ సంవత్సరంన్నర అయిపోయింది కదా సార్. ఇంకొక 3.5 ఉంది. ఈ 3.5 లోపల కావాలంటే మనకు కాంగ్రెస్ పార్టీ ఉంది, సార్ ఉండు, కోమరెడ్డి సార్ ఉండు కాబట్టి ఏదైనా సార్ దగ్గరికి దృష్టి తీసుకుపోయి ఊళ్ళో సమస్యలు తీరుస్తాం సార్. అందుబాటులో ఓకే. ఇప్పుడు మనం పైన పార్టీ ఉంది కదా సార్, ఏదైనా పని కావాలంటే సార్ కాడికి వెళ్తే సార్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీతో.